హాయ్ అందరికీ. కామన్గా వెజ్ బిర్యానీ చేస్తారు, లేదంటే మష్రూమ్ బిర్యానీ చేస్తారు. వెజ్ అండ్ మష్రూమ్ బిర్యానీ కలిపి నేను డిఫరెంట్గా చేశానండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. వెజ్ అండ్ మష్రూమ్ బిర్యానీ ఎలానో ఈ వీడియోలో చూసేద్దాం. వచ్చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి బాగా కాగనివ్వాలి. నెక్స్ట్ ఆనియన్స్ వేసి ఇలా చూపించిన విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కలర్ కొంచెం చేంజ్ అయ్యేంత వరకు డీప్ ఫ్రై చేయాలి. నెక్స్ట్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ని 1 by 1 వేసుకోవాలి. బిర్యానీ ఆకు, జాపత్రి, గసగసాలు, షాజీరా, చెక్క, లవంగాలు, లాస్ట్లో ఇలాచి ఇలా వేసుకొని ఒకసారి కలిపేసి మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ని కూడా 1 by 1 వేసుకుందాం. ముందుగా తురిమి పెట్టుకున్న బీన్స్ని వేసుకోవాలి. బీన్స్ని వేసుకున్న తర్వాత తురిమి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలానే క్యారెట్స్, బంగాళాదుంప, 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ మష్రూమ్స్ వేసి ఒకసారి ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న బఠానీని కూడా నేను వేసుకుంటున్నాను. అలానే కొద్ది మోతాదులో మిల్ మేకర్స్, 4 రెబ్బలు కరివేపాకు ఆప్షనల్ అండి. ఇలా వేసిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి. రైస్ని కలుపుకునేటప్పుడు కొంచెం జెంటిల్గా మిక్స్ చేసుకోవాలి, లేదంటే రైస్ విరిగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. స్పైసీగా కావాలనుకునే వాళ్ళు బిర్యానీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలానే 1 tablespoon ఆఫ్ గరం మసాలా, 1 tablespoon ఆఫ్ చికెన్ మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ రైస్ క్వాంటిటీ బట్టి వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను 2 glasses ఆఫ్ రైస్కి 4 glasses ఆఫ్ వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను. రైస్లో వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా ఇక్కడే మనం వేసుకోవాలి. అంతేనండి. వేసాక లిడ్ క్లోజ్ చేసి విజిల్ను పెట్టి మీడియం టు హై ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉంచుకుంటే సరిపోతుంది. విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి మనం లిడ్ ఓపెన్ చేస్తే ఎంతో టేస్టీగా సింపుల్గా రెడీ అయిపోయే వెజ్ అండ్ మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. టైం కుదరనప్పుడు ఇలా కుక్కర్లో చేసుకుంటే వెజ్ అండ్ మష్రూమ్ బిర్యానీ చాలా